ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. ఈ రోజు నుంచి మనం పరశురామావతారం గురించి తెలుసుకుందాం. ఒక కోరిక కలిగిన వారు సగుణారాధన చేస్తారు. నిర్గుణమైన ఏ గుణం లేని పరబ్రహ్మను, ఏ గుణాలు ఏ కోరిక లేని వాళ్ళు ఆరాధిస్తారు. అందులో ఒక పరిమితి ఉంటుంది. సాకార ఉపాసన లేని నిరాకార ఉపాసన చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఇది ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకుని జాగ్రత్తగా వినండి. మనసుకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే సాకార ఉపాసన, నిరాకార ఉపాసన తర్వాత ఇంకా మనకి కొంచెం ముందు ముందు పదాలు ఎలా వస్తాయంటే అరూప రూపాలు అంటూ కొన్ని పదాలు పడతాయి. దానికి కొంచెం వివరంగా చెప్పగలగడానికి ప్రయత్నిస్తాను. కానీ కొద్దిగా జాగ్రత్తగా శ్రద్ధగా వింటే మీకు ఈ అవతారం యొక్క ఎందుకు వచ్చారు అన్నది మనకి కొంత అర్థమవుతుంది. కాబట్టి సాకార ఉపాసన లేని నిరాకార ఉపాసన చేయడం సాధ్యమయ్యే పని కాదు. మనసుకి కొన్ని పరిమితులు ఉంటాయి. భగవంతుడు అంటే ఏ రూపం ఉండదు, ఏ గుణం ఉండదు, ఏ కార్యం చెయ్యడు. దానిని పట్టుకోమనంటే ఏంటి పట్టుకునేది? పట్టుకునే శక్తి ఉండదు. అంతే కదండి. భగవంతుడు అంటే ఎలా ఉంటాడన్నది మనకు తెలియదు. కొన్ని రూపాలు కొంతమంది ఇచ్చారు కాబట్టి. నిజంగా భగవంతుడు ఆ రూపంలో కనిపిస్తే మనం తట్టుకోగలమా? తట్టుకోలేం. చూడగలమా? అసలు చూడలేం. కాబట్టి ఆయనకి ఏ గుణం ఉంది అంటే చెప్పలేం. ఏ రూపం ఉంది, ఏం చేస్తాడు స్వామి అంటే మనం చెప్పలేం. కాబట్టి దానిని పట్టుకోండి. ఏమీ ఆకారం లేదు, గుణం లేదు, కార్యం చెయ్యడు. అటువంటి వాటిని పట్టుకోమంటే ఎలా పట్టుకుంటుంది? దానిని పట్టుకునే శక్తి ఉండదు. సనాతన ధర్మానికి ఉండే వైభవం ఏమిటి అంటే ఈశ్వరావతారం మనుష్యుని ఉద్ధరణకు హేతు అవుతుంది. భగవంతుడు ఇలా ఉంటాడని మనం ఒక రూపాన్ని ఇస్తే తొందరగా పట్టుకుంటుంది. ఎవరికి ఏ రూపాన్ని ఇస్తే మనసు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుందో ఆ రూపాన్ని పట్టుకోవడం తేలికవుతుంది కదండి. ఒక్కొక్కరికి అమ్మ అంటే, ఇంకొంతమందికి నాన్న అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. చూడండి, అమ్మాయి పుడితే తండ్రి మీద ప్రేమ, అబ్బాయి పుడితే తల్లి మీద ప్రేమ అంటూ ఉంటారు. అలాగా అమ్మ అంటే ప్రేమ ఉన్నవాళ్ళు అమ్మవారుగా భగవంతుడిని ఆరాధించడం జరుగుతుంది. అలాగే నాన్నగారంటే ఇష్టం ఉన్నవాళ్ళు పరమశివుడినో విష్ణువునో ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి గురువు పట్ల చాలా విశేషమైన భక్తి ఉంటుంది. గురుస్వరూపంగా దత్తాత్రేయ స్వామినో శంకర భగవత్పాదులను ఆరాధించడం తేలిక. అవతారం మనిషి ఉద్ధరణకు ప్రయోజనమై ఉండి మనస్సు పట్టుకోవడానికి ఆలంబన అవుతుంది. సాకారాన్ని పట్టుకుని చేసే ప్రయాణం చివరికి నిరాకారంలోనికి వెడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక అవతారాన్ని మనం ఒక మనిషి ఆ అవతారాన్ని ఉంది అని అనుకున్నాం అనుకోండి, మనం మనుషులం ఆ రకంగా ఇప్పుడు రాముడు అంటే ఇలా ఉంటాడు అనుకుంటే రాముడిని మనం తొందరగా ఆయన పాదాలు, ఆయన కళ్ళు, ఆయన చేతులు ఆశీర్వదిస్తున్నట్టు, ఆ విల్లు పట్టుకున్నట్టు, పక్కన సీతమ్మ తల్లి ఉన్నట్టుగా, ఒళ్ళు ఆయన కూర్చోపెట్టుకున్నట్టుగా ఇవన్నీ మనం ఊహించుకోగలం. అసలు రాముడు ఎలా ఉంటాడు అన్నది మనకి తెలియకపోతే ఆయన ఎలా ఉంటాడు అన్నది, ఆయన కాళ్ళు పాదాలు ఎలా ఉన్నాయి, ఆయన చేతులు ఎలా ఉన్నాయి, ఆయన ముఖం ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది అన్నవి మనం ఊహించుకోలేం. కాబట్టి కొన్ని అవతారాలని మనం ఊహించుకుంటున్నట్టుగా ఆ రకంగా ఇవ్వడం జరిగింది. రామకృష్ణ పరమహంస గారు దీని గురించి చెబుతూ, ఒక గోడ దూకవలసిన వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి ఒక కర్రను భూమికి తాకించి కర్రని ఆధారం చేసుకుని గోడ అవతలకు దూకేస్తాడు. అదే కదండి, హై జంప్ ఏదో అంటారు. కర్రతోటి బల్లంలాగా ఉంటుంది. ఆ కర్రతోటి పరిగెత్తుకుంటూ వస్తారు, దాన్ని నేలలో గుచ్చేస్తారు. ఎంత ఎత్తు ఎగిరితే దానికి ఒక చిన్న తాడు లాంటిది ఏదో అడ్డు పెడుతూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. దాని మించి ఎంత ఎత్తు తాడుకు తగలకుండా ఇక్కడంటే గోడ దూకడం గురించి అన్నారు. ఆ దూకిన వాళ్ళకి మొదటి బహుమతి అంటూ చెబుతూ ఉంటారు. కాబట్టి కర్ర ఆధారంగా పరిగెడుతున్నంతసేపు భూమికి వచ్చి తాను దాని ఆధారంగా తాను గోడకి అవతలకి పడిపోయేటప్పటి వరకు చేతిలో ఉంటుంది. ఇంత దూరం నాతో పాటు వచ్చి గోడ దూకడానికి ఉపయోగించిన ఓ కర్ర నాతో పాటు రాని పైకి తీసుకుని వెళ్ళాక దానిని వదిలి అటువైపు పడిపోతాడు. ఇంకా కర్రతోటి అవసరం లేదు. సాకార ఉపాసనం నిరాకార ఉపాసనంలోకి వెళ్ళిపోయేటంత వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత సాకార ఉపాసనం ఉండదు. మనసే లయమైపోతూ ఉంటుంది. సముద్రపు లోతు తెలుసుకుందామని బయలుదేరిన ఉప్పు బొమ్మ సముద్రంలోనే కలిసిపోయినట్లుగా సాకారాన్ని పట్టుకుని ధ్యానం చేసిన మనసు నిరాకారమై పరబ్రహ్మంలోనికి లయమైపోతుంది. ఉపాసన యందు మూర్తులు కొన్ని సాకారాలు ఉంటాయి,
కొన్ని అరూపాలుగా, అంటే రూపం ఉందా అంటే రూపం ఉంటుంది, రూపం లేదా అంటే ఉండదు. ఉదాహరణకి ఏంటండి, శివలింగం. శివలింగం అరూపరూపి అని పేరు. రూపం ఉందా అంటే శివలింగానికి ఏమి ముక్కు, కళ్ళు, చెవులు, నోరు ఏమి ఉండదు. అలా మామూలుగా సాఫుగా ఉంటుంది. రూపం లేదా అంటే ఉంది. ఆయనకు ఒక రూపం, శివలింగం అంటే ఇలా శివలింగంలా ఉందిరా ఇది అంటూ ఉంటాం అప్పుడప్పుడు, దేనైనా చూపించి. అలాగే శివలింగంలాగా ఉంటుంది. పీఠం ఉంటుంది, చిన్మయం ఉంటుంది. శంకరాచార్యుల వారు వేదాంత డిండిములో అంటూ ఉంటారు, పైన ఉన్నది శివలింగం, పీఠం పార్వతీదేవి, అయినా ఒక రూపం అని చెప్పడానికి కాళ్ళు చేతులు ఉండవు, అరూపరూపి అని. మనస్సు పట్టుకోవడానికి ఒక రూపం అత్యంత అవసరం అండి. భగవంతుని అవతారం ఆయన ప్రయోజనం నెరవేర్చుకోవడానికి మాత్రమే కాకుండా సాధనయందు మనకి ఎంతో పనికి వచ్చేదై ఉంటుంది. అలా వచ్చే అవతారాలలో కొన్ని అవతారాలకు అంశావతారాలు అని పేరు పెడతారు. అంశ అన్న మాటకు ఏ రూపం లేకుండా కేవలం కాంతి స్వరూపంగా అంతటా వ్యాపించి ఉండే పరమాత్మ అని అర్థం. ఏ ఆభరణం తయారు చేయని బంగారు ముద్ద లాంటిదనమాట అది. దాంట్లో నుంచి ఆభరణాలు చేయిస్తే నామరూపాలు వస్తాయి, అంతే కదండి. బంగారు ముద్దను తీసుకెళ్ళి గాజులు చేయించుకుంటే గుండ్రంగా చేయిస్తే గాజులు అంటారు. చిన్నగా గుండ్రంగా వేలికి పట్టేంత ఉంటే ఉంగరం, మెడలో వేసుకుంటే నగ, లేకపోతే హారం, ఇలాగ మనమే పేర్లు పెట్టుకుంటున్నాం. దాంట్లో నుంచి ఆభరణాలు వస్తాయి కాబట్టి వాటికి ఆ పేర్లు పెట్టాం. అవి అన్నీ మళ్ళీ కరిగిస్తే మళ్ళీ అది బంగారం ముద్ద అయిపోతుంది. బంగారం లేకుండా ఉంగరాలు ఉండవు, కానీ ఉంగరాలు లేకపోయినా బంగారం ఉండొచ్చు. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు బంగారం ఉందండి, బంగారం అనేది ఇవ్వకుండా నాకు ఉంగరాలు చేసి పెట్టమనంటే ఎవరు చేస్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళినా బంగారం లేదే బంగారపు ఉంగరాలు చేయలేరు. కానీ ఉంగరాలు లేకపోయినా బంగారంలాగా ఉంచుకోవచ్చు ముద్ద కింద. అలాగే భగవంతుడు లేకపోతే నామరూపాలు ఉండవు. నామరూపాలుగా పరమాత్మ లేకపోయినా జగత్తు ఉంటుంది. నిర్గుణమైన పరబ్రహ్మం ఒక కార్యక్రమాన్ని చక్కపెట్టడానికి తీసుకున్న రూపాన్ని అంశావతారం అంటారు. సృష్టి చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఇలా కూర్చుంటారనుకోండి ఒకలాగా, ప్రజాపతులను సృష్టి చేసి పిలిచి మీరందరూ సృష్టి చేయండి అంటాడు. కశ్య ప్రజాపతి, దక్ష ప్రజాపతి అందరూ అనేక ప్రాణులను సృష్టి చేస్తారు. మనువు మనుష్యులందరికీ మొదటివాడై ధార్మికంగా భూమిని పరిపాలించడం మొదలు పెడతాడు. అంశావతారంగా వచ్చి బ్రహ్మగారు చేసే సమస్త ప్రాణుల సృష్టి కొనసాగడానికి ఆయనకి సహకరించే ఆయన వంశంలో వచ్చిన ప్రజాపతులు అందరినీ అంశావతారం అని పిలుస్తారు. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది ఇది. భగవంతుడు కళావతారం తీసుకుని ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉంటాడు. ధర్మాన్ని స్థాపించడం కొరకు రావాలి. ఒక్క రావణుడైతే చంపుతాడు, 1,00,000 మంది 1,00,00,000 మంది రాక్షసులనైనా చంపేస్తాడు. మనుష్యులలో 90% రాక్షసులైతే కలియుగంలో రాక్షసులకు ఉపాధే ఉండదు కదండి. ఆయన ఏమన్నారండి శ్రీ మహావిష్ణువు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. కలియుగంలో ఈ రాక్షసులు అన్నవాళ్ళు మనుష్యుల్లోనే 90% ఉన్నట్టయితే రాక్షసులకు ఉపాధి ఉండనే ఉండదు. కాబట్టి ధర్మాన్ని స్థాపించడం కొరకు ఆయన రావాలి. మనుష్యుల హృదయాలలో రాక్షసులు కూర్చుని ఉంటారండి. కలియుగంలో మనుష్యుని మనిషిగా చెయ్యాలి అంటే ఎలా? ప్రబోధం చేయవలసి ఉంటుంది. ఆయనకి కొన్ని ఇప్పుడు చెబుతున్న ప్రవచనాలు అవి ఎందుకండి, గొప్ప గొప్ప వాళ్ళు చెబుతున్నవన్నీను మనుష్యుని మనిషిగా చేయడానికి చెబుతున్నారు. వాళ్ళకు కలిసి వచ్చేది ఏముంది? ఏమీ లేదు. అలా ప్రబోధనం చేసే గురువుగా భూమి మీద తిరుగుతూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు. సంహార ప్రక్రియ చేపట్టడు. ధర్మ ప్రబోధం ద్వారా మనుషులలోని రాక్షసత్వం చంపుతాడు. దానిని కళావతారం అని పిలుస్తారు. ధర్మాన్ని 4 చెరుగులా ప్రచారం చేస్తూ ఉంటాడు. మనుష్యుల మనసుల యందున్న రాక్షస ప్రవృత్తిని తరిమి మనిషిగా బతికేటట్లు శాస్త్రాన్ని ఆధారంగా ఇచ్చి శాస్త్రానికి పెద్దపీట వేస్తారు. అలా వచ్చిన అవతారాలకు కళావతారాలు అని పేరు. అంశావతారాలు కళావతారాలు అయ్యాయి. ఇప్పుడు చెప్పుకునే అవతారానికి ఆవేశ అవతారం అని పేరు. పరశురామ అవతారం ఏమిటండి? ఆవేశ అవతారం అంటే
పుట్టుక చేత అందరూ ఎలా పుడతారో అలాగే పుడతారు, కానీ భగవంతుని ఆవేశం ఉంటుంది. ఆయన వారి ఉపాధిలోకి ప్రవేశిస్తాడు. ఆ కారణం చేత అనితర సాధ్యమైన పనులు నిర్వర్తిస్తారు. భగవతావేశం అయిపోయిన తర్వాత ప్రశాంత చిత్తులై తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలా ఉండిపోయిన అవతారాలలో ప్రఖ్యాతి వహించిన అవతారం పరశురామ అవతారం. పరశురామ అవతారం ఆవేశ అవతారంగా అనితర సాధ్యమైన కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం ప్రశాంత చిత్తుడుగా ఉంటాడు. ఆయన చిరంజీవి. ఇప్పటికీ ఆయన దర్శనం ఇస్తూనే ఉంటాడు. ఆయన దర్శనం అంత తేలిక విషయం కాదండి. పరశురాముణ్ణి చూస్తే దుష్టచిత్తున వాళ్ళు వెంటనే మరణిస్తారు. ఆయన తేజస్సు అటువంటిది. జటాజూటంతో అపర పరమశివునులా ఉంటాడని పురాణాలు చెబుతూ ఉంటాయి. ప్రతి నెలలో చతుర్దశి నాడు మహేంద్ర పర్వతం మీదకు వస్తాడని చెబుతారు. ధర్మరాజు గారికి కూడా అక్కడే దర్శనం ఇస్తారు. భవిష్యకాలాలలో సప్తఋషులలో ఒకరు అవుతారు. ఆవేశ అవతారాలలో అగ్రగణ్యమనేది పరశురామ అవతారం. దీనికి దశావతారాలలో ప్రముఖ స్థానాన్ని కల్పించారు. ఒక పూర్ణ అవతారం వచ్చినప్పుడు అన్ని రసాలు అందులో ఆవిష్కృతమవుతూ ఉంటాయి. ఆ అవతారం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయింది అన్నదానితో సంబంధం ఉండదు. కాలంలో ఆ అవతారం వెళ్ళిపోయినా మనం ఆ రూపాన్ని ఎప్పుడూ స్మరించి పిలిచినా అదే రూపంతో దర్శనమిస్తుంది. భక్తులైన వారికి అదే రూపంతో కటాక్షిస్తూ రక్షణ చేస్తూ ఉంటాడు భగవంతుడు. అలా ఉండే అవతారాలను పూర్ణ అవతారాలు అంటారు. అంటే నరసింహావతారం, రామావతారం ఆ కోవలోకి వస్తాయి. బ్రహ్మగారు ఇచ్చిన వరాలకు మినహాయింపుగా హిరణ్యకశిపుని సంహారం చేయడానికి కింద శరీరం మనుష్యునిగా, పైన సింహంతలగా వచ్చారాయన. ఆనాడు హిరణ్యకశిపుని సంహారానికి నరసింహుడిగా వచ్చాను తప్ప మళ్ళీ ఆ రూపంలో కనబడను, విష్ణువుగానే వస్తాను అని ఆయన అనడు. మళ్ళీ మళ్ళీ వచ్చి ఆ రూపంలోనే కనబడుతూ ఉంటాడు. ఉదాహరణకి చెప్పాలంటేనండి, మనం ఖమ్మం అని పిలిచే పట్టణాన్ని ఆ పేరు కాదు, దాని పేరు స్తంభం. అది మార్పులు చెంది ఖమ్మంగా స్థిరపడిపోయింది. ఆ పట్టణంలోని వారు ఇప్పటికీ ఖమ్మం మెట్టు అంటూ ఉంటారు. అక్కడ కొండ మీద నరసింహస్వామి తనంత తానుగా యోగ నరసింహస్వామి రూపంలో వెలిశారు. అక్కడ ఇప్పటికీ ఒక చమత్కారం ఉంటుందండి. అర్చకులు చెప్పిన దీక్షని పాటించి నియమంతో అక్కడ చేతిలో పెట్టిన కొబ్బరి బోండాన్ని ముడుపు కడితే ఎంత గొప్ప కోరికైనా సరే తీరి నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. అక్కడ అర్చన చేయడానికి నీళ్లు లేకపోతే నరసింహస్వామి దేవాలయం ఉన్న కొండ వెనకకు వెళ్ళి కాలితో ఒక తన్ను తంతే ఆ కొండ బద్దలై దేవాలయం ఉన్న కొండ ముందుకి, మిగిలిన భాగం వెనకకు ఒరిగిపోయి మధ్యలో వచ్చిన చీలికలో నుంచి నీటి ప్రవాహం వచ్చింది. ఆ ప్రవాహంలో వచ్చిన జలంతోటే ఇప్పటికీ అక్కడ నరసింహస్వామికి అర్చనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ పక్కనే వేరొక దేవాలయం ఉంటుంది. ప్రదోష వేళలో పాములు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అక్కడ. అద్భుతమైన దేవాలయం. ఖమ్మం పట్టడానికి ఆ పేరు రావడానికి కారణం ఆయనే. కశ్య ప్రజాపతి తన త్రేతాగ్నులను 3 కొండల మీద ఉంచాడండి. సత్యగిరి, అక్కడ కామాక్షితాయి ఉంటుంది. తల్పగిరి, శ్రీరంగనాయకులు ఉంటారు. వేదగిరి, శ్రీ యోగ నరసింహుడు గుహలో జ్వాలారూపంలో కూర్చుంటే చూసి ప్రతిష్ఠించి మొదట పూజ చేసినది కశ్య ప్రజాపతి. నరసింహస్వామి వచ్చి అక్కడ వెలిశారు. వచ్చి వెళ్ళిపోయిన అవతారం కాదది. దానిని పూర్ణ అవతారం అని పిలుస్తారు. ఆ ఉపాసన అలా నడుస్తూనే ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం చెప్పుకోవాలంటే రామావతారం. ఆ అవతారం త్రేతాయుగంలో వచ్చి పరిసమాప్తి అయిపోయింది కదా. ఇప్పుడు రాముడుగా పిలిస్తే వస్తాడా లేదా అని అనుకోవచ్చు. భద్రుడు రామా అని పరితపిస్తే నారాయణుడిగా శంఖచక్రాలతో వచ్చాడు కదండి. రాముడుగా కనబడమని అంటే 4 బాహువులతో ఎడమ తొడ మీద సీతమ్మతో ఉండిపోయాడు. ఇప్పటికీ రామనామం చేసి పిలిస్తే వచ్చి రక్షిస్తూ ఉంటాడు. అందుచే అది కూడా పూర్ణావతారం. త్యాగరాజస్వామి దక్షిణ దేశానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారట. అప్పుడు ఒక జమీందారు గారు ఆయనకు కొంత డబ్బు ఇద్దామనుకుని శిష్యుని పిలిచి కొంత పైకం చేతిలో పెడితే అతను మా గురువుగారు తీసుకోరు అని చెప్పాడు. జమీందారు గారు అన్నట్ట, మీ గురువుగారికి ఇవ్వడం లేదు, ఆయన శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం చేస్తారు కదా, ఆ నిమిత్తంగా ఖర్చు చేయడానికి అని చెప్పాడు. అయితే అది రాముడికి ఇస్తున్నారా అని అడిగితే అవును అన్నాడు జమీందారు. శిష్యుడు తీసుకుని పల్లకీలో త్యాగరాజస్వామి బొంత కింద పెట్టారు అది ఆ డబ్బుని. పల్లకిని శిష్యులు మోసుకుని వెళ్తున్నారు. బాటసారులు పరిగెడుతున్నారు. ఎందుకు అలా పరిగెడుతున్నారు అంటే, దారి దొంగలు వస్తున్నారు, భయపడి పారిపోతున్నాము, మీరు పల్లకిని తిప్పమని చెప్పారు. దొంగలు వస్తే మాత్రం మన దగ్గరే ఉంది, పల్లకి ముందుకు పోనివ్వమన్నారు శిష్యులు.
మీ బొంత కింద డబ్బు ఉంది అంటే అనేసరికి త్యాగరాజస్వామి అన్నట్ట ఎందుకు పుచ్చుకున్నామని అడిగాట. మీకు అని పుచ్చుకోలేదు, రాముడికని చెబితే పుచ్చుకున్నామని జవాబిచ్చారు. ఆ డబ్బు రాముడిదా అని అడిగారు త్యాగరాజస్వామి. అంటే అవునని చెప్పారు శిష్యులు. అయితే మీకు నాకు దిగులెందుకు, ఆయన ఇచ్చుకుంటే ఇచ్చుకుంటాడు, రక్షించుకుంటే రక్షించుకుంటా పోనివ్వమని అన్నట్ట. అంత నమ్మకం రాముడి మీద ఆయనకి. ఆయన డబ్బు కదా, ఆయనే చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. మనదైతే మనం మళ్ళీ రక్షించుకోవాలని అదో భయం. వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు కదండి. మనం డబ్బు దాచుకోవాలి, రేపటికి ఏదో పిల్లలకి ఇవ్వాలి అని ఉండదు కదా. అలా అనుకునేసరికి పల్లకి ముందు పెడుతుండగా దొంగలు త్యాగరాజస్వామి పల్లకి వద్దకు రాబోయి వెనకకి వెళ్ళిపోయారు. ఏమైందో ఎవరికీ తెలీదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రాత్రి ఒక చెట్టు కింద ఆగి విశ్రాంతి తీసుకుని మరునాడు అనుష్ఠానం చేసుకుని బయలుదేరాలనుకుంటుండగా దొంగలు పరిగెత్తుకుని వచ్చి త్యాగరాజస్వామి కాళ్ళ మీద పడ్డారట. ఏమైందయ్యా అని అడిగితే, అయ్యా నిన్న మీ దగ్గరకు దొంగతనం చేయడానికి వచ్చాము, అప్పుడు మీ పల్లకి వద్ద ఇద్దరు కనబడ్డారు. ఒకడు నీలమేఘఛాయతో ఉండి చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. మా వంక చూస్తూ బాణం సంధించి ఆకర్ణాంతం లాగి పట్టుకున్నాడు. పక్కన ఎర్రని ఒక ఆయన అలాగే బాణం పట్టుకుని చూస్తున్నాడు. చంపుతారేమో అని పారిపోయాం, కానీ వారు రాత్రి అంతా మా కళ్ళలోనే మెదులుతూ ఉన్నారు. ఎంతటి అందగాళ్ళండి వాళ్ళు అని అన్నట్ట. పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటూ ఉంటాం రాముణ్ణి. ఇంకోసారి చూడాలని ఉంది. చంపితే చంపారు కానీ వాళ్ళని ఒకసారి చూపించండి అని అడిగారట. వాళ్ళు అలా అడిగేసరికి త్యాగరాజస్వామి తెల్లబోయాట. నాకు రామలక్ష్మణ దర్శనం అవ్వలేదు, రామలక్ష్మణ దర్శనం మీకు అయింది. రాముడి సొమ్ము అన్నందుకు దొంగలు పట్టుకుని పోతారేమో అని రామలక్ష్మణులే వచ్చి పల్లకి వద్ద కాపలా కాసి పడుకున్నారు అని అన్నారట. రామలక్ష్మణులు త్యాగరాజస్వామిని అలా కాపాడారండి. అలాగే తులసీదాస్ గారి ఇంటి గోడకి కన్నం పెట్టి దొంగ లోపల ఉన్న పంచపాత్ర అవి మూట కట్టుకుని తల బయటకు పెట్టేట. మళ్ళీ వెళ్ళిపోదామని అనుకునేంతలో రామలక్ష్మణులు బయట నిలబడి ఉన్నారట. వారిని చూసి లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తల బయట పెట్టిలు పెడదామనుకుంటే మళ్ళీ రామలక్ష్మణుల పాదాలను చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంతలో బ్రాహ్మీ ముహూర్తమై తులసీదాస్ గారు అనుష్ఠానానికి లేచారట. లోపలికి వెళ్ళి చూస్తే దొంగ మూట పట్టుకుని కూర్చుని ఉన్నాడు. నువ్వెవరు అని అడిగితే నేను దొంగనన్నట్ట. ఎందుకు కూర్చున్నావు, నీకు దొరికినవేవో తీసుకుని వెళ్ళిపోక అంటే, ఆ పాటి తెలివిలేక కాదు, వెళ్ళడానికి కన్నం కూడా చేసుకున్నాను. వెడదామనంటే ఒకడు నల్లగా ఒకడు ఎర్రగా ఉండి ఇద్దరు వ్యక్తులు ధనస్సులు పట్టుకుని నిల్చున్నారు. బయటికి వెడితే నా వంకే చూస్తున్నారు. భయపడి లోపలికి వస్తున్నాను, రాత్రంతా నించునే ఉన్నాను అని చెప్పాట. అని చెబితే తులసీదాసు గారు చూస్తే అక్కడ ఎవరూ కనబడలేట. ఆయన దగ్గర ఉన్న పంచపాత్ర గిన్నె దొంగ ఎత్తుకుని వెళ్ళిపోతాడేమో అని రాత్రంతా పన్నసాల బయట నిలబడి రామలక్ష్మణులు కాపలా కాసారటండి. నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. ఇంకా అలా చెప్పాలంటే రాముడి విషయంలో రామదాసు గారు ఈ మధ్యకాలంలోని వాడే. ఆయన కొడుకు గంజికుంటలో పడిపోయి ఉడికిపోతే ఆ మాంసం బుద్ధను పట్టుకు వెళ్ళి రాముని పాదాల ముందు పెట్టి, నువ్వు ఇచ్చిన కొడుకు రఘురాముడు అని పేరు పెట్టుకున్నాను, ఇస్తావో నీలో కలిపేసుకుంటావో నీ ఇష్టం అని ప్రార్థన చేస్తుంటే కొడుకు దేవాలయం తలుపు తీసుకుని నాన్నగారండి అంటూ పరిగెత్తుకుని వచ్చి తండ్రిని కౌగిలించుకున్నట్ట. మహానుభావులు తిరిగిన ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయండి. ఆనాడు ఉన్న స్వరూపం కాలంలో వెళ్ళిపోయి అవతార పరిసమాప్తి అయిపోయిందని చెప్పిపడినప్పటికీ ఆ రూపాన్ని కొలిచిన వాళ్ళకి ఇప్పటికీ ఆ రూపం వచ్చి రక్షణ చేస్తూనే ఉంటుంది. ఆ పూర్ణ అవతారమైన రామనృసింహగాథలు నవరసభరితాలై ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ పరిపూర్ణ అవతారాలు ఇలా ఉంటాయి అని చెప్పుకోవడానికి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటాం అనుకుంటున్నారు అవతారం ఆవేశ అవతారం అనుకున్నాం కదండి. కాబట్టి ఆ అవతారం ఎందుకు అలా పేరు వచ్చింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.